హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఐసిడిఎస్ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్ పోస్టులు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ఏ ప్రాంతం నుంచి రావడం జరిగింది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, సో దీన్ని ఎక్కడ పోయి సబ్మిట్ చేయాలి వంటి డీటెయిల్స్ డిస్కస్ చేసుకుందాం. డిస్కస్లోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఫ్రెండ్స్, మనకు లేట్ చేయకుండా డీటెయిల్స్కి వెళ్ళిపోతే, విశాఖపట్నంలో గల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్త పోస్టుల భర్తీకి ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క నోటిఫికేషన్లో మొత్తం 7 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మరి 7 పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయని కానీ చూస్తే, భీమునిపట్నం డివిజన్లో ఉంది 5 పోస్టులు ఉన్నాయి. విశాఖపట్నం డివిజన్లో వచ్చేసరికి ఒక 2 పోస్టులు, మొత్తం 7 పోస్టులు అన్నమాట. మరి దీనికి సంబంధించి ఒకసారిగా మనము డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, ఏమన్నా ప్రధానంగా స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి. అంటే దీనికి ఖచ్చితంగా ఫిమేల్ అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. దీనికి స్పెషల్గా అపాయింట్మెంట్ చెప్పలేదు ఫ్రెండ్స్. మరి రెండో పాయింట్ చూస్తే, అంగన్వాడీ కార్యకర్త దరఖాస్తు చేసేందుకు 10వ తరగతి ఖచ్చితంగా ఉండాలంట. మరి 1/7/2025 నాటికి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలంట. నోటిఫై చేయబడిన ఎస్సీ/ఎస్టీ అంగన్వాడీ కేంద్రములకు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలను. మరియు నోటిఫై చేయబడిన ఎస్సీ/ఎస్టీ అంగన్వాడీ కేంద్రముల పోస్టులకు సంబంధించి 21 సంవత్సరాలు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు 18 సంవత్సరాల వయసున్న అభ్యర్థిని పరిగణలోకి తీసుకోబడుతుంది. సో ఇది ఫ్రెండ్ ఇక్కడ పాయింట్. నెక్స్ట్ 5వ పాయింట్ కానీ చూస్తే, దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క రూల్స్ ప్రకారం ఎప్పుడు 2011 సెప్టెంబర్ 6వ తారీఖు ఐసిడిఎస్ వాళ్ళు రిలీజ్ చేసిన ఆ రూల్స్ ప్రకారం అంట. సో సర్టిఫికేట్స్ అన్నీ జత చేయాలని చెప్పి ఇక్కడ చెప్పారు. మరి ఏమేమి సర్టిఫికేట్లు జత చేయాలంటే, సో ఎస్సీ/ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ మైనర్ లోకోమోటర్ డిజాబిలిటీ లేదా డిజాబిలిటీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు అట్లా జత చేయని ఎడల వాటికి సంబంధించిన సమాచారం పరిగణలోకి తీసుకోబడదు. అట్టి దరఖాస్తుని ఇన్వాలిడ్గా పరిగణిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఓసీ కేటగిరీ కింద కేటాయించబడిన పోస్టులకు పై అర్హత కలిగి ఉన్న ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు. మరి 6వ పాయింట్ కానీ ఒకసారి మనం చూస్తే, ఇక్కడ ఆధార్ కార్డు, సో ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రాంతం అంటే స్థానికతను తెలియజేయడం కోసం మనకు ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ సో ఇవి ఉండాలన్నమాట పోస్ట్కి అప్లై చేయడం కోసం. మరి ఏ విధంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది? సో 10th క్లాసు పాస్ అయి ఉంటే ఆ సర్టిఫికేట్ పెడితే 50 మార్కులు, ఇంకా ప్రీ స్కూల్స్కి ఒక 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, మైనర్ పిల్లలు కలిగిన వితంతువులకు ఒక 5 మార్కులు, అట్లా అనాథకు ఒక 10 మార్కులు. సో ఇట్లా ఒక 6 పాయింట్లను ఆధారంగా చేసుకొని మొత్తం 100 మార్కులకి పారామీటర్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క పోస్ట్కి శాలరీ కానీ చూడండి, గెజిటెడ్ అధికారి సంతకం చేత గావించబడిన నకలు దరఖాస్తు ఖచ్చితంగా జత చేయాలి. సో మనం ఆ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు గెజిటెడ్ అధికారిది కదా చేయించుకోవాలి. 8వ పాయింట్ కానీ చూస్తే, దీనికి శాలరీ అనేటువంటిది అంగన్వాడీ కార్యకర్త నియామకం పూర్తిగా తాత్కాలిక మరియు పోస్ట్ నియామకం అభ్యర్థి సభ్యత గౌరవ వేతనం వచ్చేసరికి 11,500 రూపాయలు శాలరీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మరి అర్హత పొందిన అభ్యర్థులు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ మనకు అవసరం లేదు. మరి దీనికి సంబంధించిన వెబ్సైటు visakhapatnam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళిపోయేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో అప్లికేషన్ని ఆల్రెడీ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారని అంటే, అక్కడ చూడండి 13వ పాయింట్ ఒకసారి చూడండి. ఉదాహరించిన అర్హతలు ప్రాధాన్యత కలిగిన స్త్రీ అభ్యర్థినులు వారి పూర్తి వివరాలతో కుల, నివాస, విద్యార్హత మరియు వివాహము మొదలైన ధృవీకరణ పత్రాలు నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అసిస్టేటెడ్ చేయించి తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికారి కార్యాలయంకు నేరుగా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపించవచ్చు. సో పంపించాల్సిన తేదీ సెప్టెంబర్ 29, 2025 నుంచి అక్టోబర్ 10, 2025 సాయంత్రం 5 గంటల్లో పంపించాలి. సో ఫ్రెండ్స్, పోస్ట్ ద్వారా పంపించడం అది జరిగే పని కాదు. సో ఎవరైతే ఉంటారో లోకల్ ఇటు స్థానికత వాళ్ళే కాబట్టి దీనికి అప్లై చేసుకోవాలి. బై హ్యాండ్ వెళ్ళిపోయేసి ఇచ్చేయండి. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడను. సో ఒకటి మీరు చేయాల్సిన మొదట ఏంటంటే,
నువ్వు ఈ పోస్ట్‌కి ఎలిజిబులా? అయితే వెంటనే ఏం చేయాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. విశాఖపట్నం.ఏపీ.జిఓ నా లింక్ కూడా పడలేదు. మీరే విశాఖపట్నం.ఏపీ.జిఓవి.ఇన్ అనే వెబ్‌సైట్‌లో మీ మొబైల్‌లో కొడితే అక్కడ డిస్ట్రిక్ట్ వెబ్‌సైట్ ఓపెన్ అవుద్ది. కిందనే మీకు రిక్రూట్‌మెంట్‌లోనే ఇది ఉంది. సో, అక్కడికెళ్ళి ఆ అప్లికేషన్ ఫామ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫిల్ చేసి దానికి సర్టిఫికేట్స్ అన్నీ గెజిటెడ్ అధికారితో చేపిచ్చి జత చేసేసి అక్కడ పోయి ఇచ్చేయాలా. సో, అక్టోబర్ 10 కరెక్ట్‌గా 10 డేస్ ఉంది టైం అనమాట. మరి ఇక్కడ వేకెన్సీస్ అనేటువంటివి గాని ఒకసారి మనం చూస్తే భీమునిపట్నంలో మనకు మొత్తం 7 వేకెన్సీస్ ఉన్నాయి. 7 పొజిషన్ ఇక్కడ చూపించాడు. భీమునిపట్నం రేవడిల అనే ప్రాంతంలో ఉంది. సో, అక్కడ అది షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కి ఉందన్నమాట. నెక్స్టు భీమునిపట్నంలోనే గంభీరంలో ఉంది. ఈ గంభీరంలో కూడా ఇది షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కి ఉంది. నెక్స్ట్ భీమునిపట్నం రేవడికి ఉంది. అంటే లింగన్నపేట అంట అది. దానికి సంబంధించి షెడ్యూల్డ్ ట్రైబ్‌కి ఉందది. నెక్స్ట్ రేగడపల్లి భీమునిపట్నంలో ద బందేవిపురం అంట. ఆ షెడ్యూల్డ్ ట్రైబ్‌కి ఉంది. భీమవరం, రేగడపల్లి మడ్డి 1లో వచ్చేసరికి ఓపెన్ కాంపిటీషన్‌లో ఉమెన్స్‌కి ఉంది. విశాఖపట్నం మద్ మద్దిలపాలెంలో వచ్చేసరికి బ్యాక్వర్డ్ క్లాసెస్ డీకి ఉంది. విశాఖపట్నం తారక రామానగర్‌లో వచ్చేసరికి 43వ వార్డులో ఓపెన్ కాంపిటీషన్‌లో ఉందన్నమాట. ఇవి వేకెన్సీకి సంబంధించినటువంటి టేబులు. సో, ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి స్క్రీన్‌షాట్ తీసేసుకోండి. ఇది వెబ్‌సైట్‌లో నేను డౌన్‌లోడ్ చేశాను. సో, కొంచెం క్లారిటీ లేదని అనుకోవద్దు. అయినా నేను క్లారిటీగానే వస్తుంది మేబీ. మరి ఈ యొక్క పోస్ట్‌కి అప్లికేషన్ ఫామ్ గాని చూస్తే ముందు అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి ఫస్టు. తర్వాత అభ్యర్థి పేరు రాయాలి. భర్త పేరు, ఏ పోస్ట్‌కి మీరు అప్లై చేస్తున్నారు. సో, అక్కడ ఆ వార్డు, గ్రామము, సెంటర్ పేరు అక్కడ ఇంతకుముందు చెప్పాను కదా! స్క్రీన్‌షాట్ తీసుకోమని. సో, అవి ఇక్కడ రాయాలి. కులము, కేటగిరీ ఏదైతే ఏది ఎస్సీ, ఎస్టీలో అయితే మళ్ళీ ఏబీసీ అదే మాదిరిగా బీసీలో వాళ్ళు కూడా రాయాలి. సబ్ క్యాస్ట్ రాయాలి. వికలాంగులైతే ఈడబ్ల్యూ సర్టిఫికేటు, మీ యొక్క పుట్టిన తేదీ, వయసు. సో, 1/7/2000 నాటికి ఎన్ని సంవత్సరాలు ఉంది. అంటే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి మీరు. విద్యార్హత, స్థానిక నివాసము, నెక్స్ట్ పోతే చిరునామా, మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, ఓటర్ నంబరు, వితంతువుగా ఉన్నారా? సో, ఉంటే అది దానికి సంబంధించి మైనర్ పిల్లలు కలిగి ఉన్నారా? ప్రీ స్కూల్ ట్రైనింగ్ మేనేజ్‌మెంటు. సో, ఇవన్నీ మొత్తం 18 పాయింట్లు రాసేసి, మీ ప్రదేశము, తేదీ రాసి అభ్యర్థి సంతకం పెట్టేయాలి. నెక్స్టు ఇది ఆఫీస్ కాపీ అనమాట. ఆఫీస్ ఆఫ్ ది చైల్డ్ డెవలప్‌మెంటు, ప్రాజెక్ట్ ఆఫీసరు అని చెప్పి సో, ఆ కాపీ ఇది ఆఫీస్ ఓన్లీ ఫిల్ చేస్తారు. సిగ్నేచర్ ఆఫ్ రిసీవ్డ్ విత్ ఆఫీస్ సీల్. సో, అది దీనికి సంబంధించి. నెక్స్టు అప్లికేషన్ కాపీ. సో, ఇది సిగ్నేచర్ రిసీవ్. అక్కడ వాళ్ళు నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు. అంటే ఈ సర్టిఫికేట్ నువ్వు ఇచ్చావు అన్నట్టు వాళ్ళు టిక్ పెట్టుకొని నీకు రిసీవ్ కాపీ ఇస్తారనమాట. అంటే నువ్వు అప్లై చేసిన దానికి ఎవిడెన్స్ అన్నమాట ఇది. సో, ఫ్రెండ్స్ ఇవి ఆహ్, అంగన్వాడీ వర్కర్ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ.